వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. గోలివాడ సమ్మక్క సారాలమ్మ హుండీ లెక్కింపులు, సహకరించిన అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు. బండి సంజయ్ పై రాజకీయ దురుద్దేశంతో విమర్శలు, దాడులు. బండి సంజయ్ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలాభిషేకం. తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు. డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు మల్లు నందినికి ఆలయ సాంప్రదాయ ప్రకారం ఘన స్వాగతం పలికి సాధనంగా ఆహ్వానించారు. భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి మండపంలో పూజలు నిర్వహించి ఆశీర్వచనాన్ని అందించి స్వామివారి పట్టు వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. मैम ఇలా రాముడి వారికి దర్శనానికి మేమందరూ వచ్చాము. ఇంకా దేవుడిని మొక్కువేది అదే, అందరు బాగుండాలి, అందరి జీవితాల్లో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకోవటానికి ఇక్కడ వచ్చాము. లేదు, రాజకీయం ఎందుకు లేదా, దేవుడి కాడ వచ్చాము, కంపల్సరీ ఏదో ఒకటి మొక్కుంటాంగా. అప్లికేషన్ ఇచ్చాను, అధిష్టానం ఏది డిసైడ్ చేస్తే అదే దాన్ని కట్టుబడి ఉంటాం అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రామాలయాన్ని అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కంపల్సరీగా రాముల వారి దయ ఉంటే ఈ గుడిని ఇంకా తెలంగాణని ఇద్దరిని అభివృద్ధి చేస్తాం మేము. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క సారాలమ్మ జాతర ప్రశాంతంగా ముగిసింది. గోలివాడ గ్రామంలోని రామాలయంలో సమ్మక్క సారాలమ్మ హుండీ లెక్కింపులు ఆలయ కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి, ఎండోమెంట్ అధికారి రాజ్ కుమార్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజ్ కుమార్ మాట్లాడుతూ సమ్మక్క సారాలమ్మ హుండీలో 10,36,780 రూపాయలు, 1 గ్రామ్ 200 మిల్లీగ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి రావడం జరిగిందని ఎండోమెంట్ ఈవో అధికారి రాజ్ కుమార్ తెలియజేశారు. జాతరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ వైస్ చైర్మన్ చెన్న విష్ణు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ తిరుపతి, జాతర కమిటీ సభ్యులు ఆవుల చంద్రయ్య, శెట్టి లింగయ్య, మాజీ ఎంపీటీసీ కోల రామ్మూర్తి గౌడు, మాజీ వైస్ ఎంపీపీ ఆవుల గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. లైట్ అదే ఇలా కొట్టింది ఇంకేది కాదు పని చేసినాడు కాదు వేయాలి మరి గట్టు అనుకుంటాం మరి అక్కడ చెప్తాడు హలో ఇప్పుడే మిషన్ వేసుకుంటాను కింద పోతాను నోట్లు 3,311, 50 నోట్లు 4,004, 20 నోట్లు 9,823, 10 నోట్లు 8,879, 5 రూపాయల నోట్లు 3 వచ్చింది. ఐన్స్ 20 రూపాయల నోటు పేరు 16 వచ్చింది. 10 రూపాయల బిల్లలు 424, 5 రూపాయల బిల్లలు 3,997, 2 రూపాయల బిల్లలు 6,500, 1 రూపాయల బిల్ల 8,100. ఇక నోట్లు మొత్తం రూపాయలు 9,91,065 రూపాయలు నోట్లు వచ్చినాయి. ఐన్స్ 45,710, 99,65. బండి సంజయ్ పాదయాత్రపై దాడి, ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజాహిత కార్యక్రమంలో సిరిసిల్ల వెమ్లవాడ ప్రాంతాల్లో సక్సెస్ కావడంతో జీర్ణించుకోలేక రాబోయే ఎన్నికల్లో గెలవడం కష్టమనే భావంతో విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముస్తాబాద్ బీజేపీ నాయకులు బాద నరేష్, తిరుపతి యాదవ్, ఎదునూరి గోపి, ఎల్లాగిరి, బీజేపీ సీనియర్ నాయకులు బాలరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పిట్ల ఎల్లం, వంశీ పాల్గొన్నారు.
సంజన నాయకత్వం హిందూ టైగర్ బండి సంజన నాయకత్వం హిందూ టైగర్ బండి సంజన నాయకత్వం భారత్ మాతా కీ జై జై మా రోజున భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి దిష్టిబొమ్మ కాంగ్రెస్ శ్రేణులు దగ్గర చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సంజయ్ అన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రాజకీయంగా ఎదుర్కోలేక ఫ్యామిలీ విషయాలు తీసుకొచ్చి అలాంటి విషయాలు కూడా అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంజయ్ అన్నను బదనాం చేయాలని కుట్రతో చేస్తున్నటువంటి చర్యను దుశ్చర్య భావించి ఈ చర్యను ఖండిస్తున్నాం. మండల పక్షాన అదే మంత్రివర్యులు మన పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ సంజయ్ దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నానని మాట్లాడుతూ ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి విధేయత వినయం గల్ల పార్టీ మాకు సంస్కృతి నేర్పింది భారతదేశం. అట్లాంటి పార్టీలో ఉంటున్నాం మేము. అక్షింతలను మీరు రేషన్ బియ్యం అక్షింతలు అనేటివి రేషన్ బియ్యమా బీపీటీ బియ్యమా సాంబ్రాన్ బియ్యమా ఇవన్నీ ఉండే అక్షింతలు దేవుని రూపంలో వచ్చినాయి కాబట్టి అక్షింతలు మేము ఇంటింటికి పంచడం జరిగింది. దాన్ని మేము ఇలా మతతత్వం పార్టీ 100% భారతీయ జనతా పార్టీ హిందూ మతం గురించి కొట్లాడే పార్టీ. ఇలా భారతదేశంలో ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయులందరి కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందూ ధర్మం కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ముందు మీకు హెచ్చరిస్తున్నాం. ఇంతకుముందు కూడా గత సీఎం ఇదే మాటలు మాట్లాడితే ఎక్కడికి తీసుకెళ్లారో కరీంనగర్ ప్రజలు మీరు గుర్తుంచుకోవాలి. మీరు అవాకులు చెవాకులు మాట్లాడద్దు. కాంగ్రెస్ పార్టీ భయపెడితే భయపడే నాయకులు బీజేపీ కార్యకర్తలు కాదు. ఇటువంటి మేము ఎమర్జెన్సీలోనే జైళ్లకు నెలలు జైలు. తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ పరిధిలో 7 సెంటర్లకు గాను 1580 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 1 నిమిషం నిబంధన అమలులో ఉండడంతో విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో పోలీసులు కట్టదిట్టమైన చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా సిట్టింగ్స్ కార్డ్స్ తో పాటు ఇన్విజిలేటర్స్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొదటి రోజు పరీక్షను విద్యార్థులు పూర్తి చేశారు. షూస్ బయట పెట్టుకోండి ఓకేనా. రూమ్ ఉంది మీ బయట మళ్ళీ మేడం వాళ్ళు మళ్ళీ బయట పంపిస్తారు. నార్మల్ వాచెస్ ఓకే స్మార్ట్ వాచ్ తీసేస్తాం. వాచీలు కూడా ఏం తీసుకురావాలి. నార్మల్ వాచెస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు 8:30 గంటలలోపు అందరూ క్లాస్ రూమ్లోకి వెళ్లిపోయారు. ఇన్విజిలేటర్ల ద్వారా విద్యార్థులను తనిఖీలు చేయించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. భద్రాచలంలో మొత్తం 4 సెంటర్లు ఏర్పాటు చేయగా 1581 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. ఇందిరా 918 రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసినందుకు నిరసనగా సిరిసిల్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు సిరాస్వాల్ కైలాస్, ఎనగంటి నరేష్, ఉపాధ్యక్షుడు ఊరగొండ రాజు, మోర శ్రీహరి, గాజుల సదానందం, లక్ష్మి, మాధవి పాల్గొన్నారు. भारत माता की जय।
ప్రజాహిత యాత్ర చేయడం జీర్ణించుకోలేని మంత్రి పొన్నం ప్రభాకర్ సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటిది. ఆయన స్థాయికి తగదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫున. పొన్నం ప్రభాకర్ గారు, అసలు మీరేంది? ఈ మాట్లాడే విధానం కరెక్ట్ లేదు. మీరు బండి సంజయ్నే మాట్లాడతారా? మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీరు సాధించింది ఏంది? బండి సంజయ్ గారు 4 సంవత్సరాలుగా కనబడతలేరు అంటారు. ఆయన మొత్తం ఎంపీగా గెలిచినప్పటి నుండి పూర్తి సమయం ప్రజలతోనే ఉన్నాడు. ఆయన ఇంట్లో ఎక్కడ మీరెక్క లేడు. మీరు ఓడిపోయాక మీరు ఎక్కడున్నారు? మీరు ఎవరికైనా కనబడ్డారా? ఎమ్మెల్యే ఎవరికైనా అడుగుతున్నా. మీరు ఎమ్మెల్యే అయి ఏదో లాటరీలా మీరు కరీంనగర్ లా మీరు దమ్మున నాయకుడు అయితే బండి సంజయ్ తోటి కరీంనగర్ నిలబడి గెలిచి మాట్లాడాలి. మీరు దెంగపోయి పక్కన హుస్నాబాద్ లో నిలబడి ఏదో అటిమారిపిడి దెబ్బల ఎమ్మెల్యే అయి లక్కు వచ్చి మంత్రి అయి మీరు అనుచిత వాక్యాలు బండి సంజయ్ మీద చేస్తారా? అసలు బండి సంజయ్ మీద మాట్లాడే హక్కు మీకు లేదని సందర్భంగా నేను చెప్తున్నా. అసలు మీరు ఎంపీగా ఏం చేసిర్రో చర్చకు రాండి. బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఆయన 4 సంవత్సరాల నుంచి ఆయన పార్లమెంట్ పరిధిలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, ఆయన తెచ్చిన నిధులేందని తెలియజేయడానికి యాత్ర చేపట్టిండు. ఆయన అన్ని చెప్తుండు. మీరు తెచ్చింది ఏమన్నా ఉంటే ముంగడికి రావాలి, కానీ మీరు హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. రామ జన్మభూమి సందర్భంలో కూడా మీరు రేషన్ బియ్యం అంటారు. అక్షంతలకు బియ్యంకు సంబంధం ఉండదు. అది కూడా తెలియని మీరు మంత్రి ఎట్లా అయ్యారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకు మంత్రి ఇదే లేదు. అసలు మీరు మంత్రి కావడం ఇక్కడ ప్రజలకు మొత్తం ప్రజలు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటారు. మీరు దేవుని మీద హిందూ సమాజం మీద ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి హిందువులను కించపరుస్తున్నారు. ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, మళ్ళొకసారి బండి సంజయ్ మీద బీజేపీ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోలివాడ సమ్మక్క సారాలమ్మ హుండీ లెక్కింపులు, సహకరించిన అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు. బండి సంజయ్ పై రాజకీయ దురుద్దేశంతో విమర్శలు, దాడులు. బండి సంజయ్ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలాభిషేకం. తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.